ప్రపంచంలో వండర్ఫుల్ ఇష్యూస్ ఏంటంటేట రెండట. ఒకటేమో మన ఉపనిషత్తుల ఋషువుల యొక్క మేధా సంపత్తట. రెండోది వచ్చేమి ఈ గ్రహాలు ఇవి కనుక్కోవడం, ఏదో ఆకాశంలోకి వెళ్తున్నారు చంద్రుడు అదన్నారు, కానీ అథెంటిక్గా ఇలా ఉంది అలా ఉందని ఏమి 100% ఎక్కడా కూడా ఎవరిని ఎన్లైటన్ చేయలే. అంటే ఏంటి, ఈ రెండు వండర్ఫుల్ అనమాట. ఎట్లా ఈ ఉపనిషత్తుల ఋషువుల మేధా సంపత్తి అంటే, మనం కూడా కరెక్ట్గా కనుక భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే అసలు వీళ్ళ థాట్ పవర్ ఏంటి, వీళ్ళు ఎలా ఇలా అవగాహన చేసుకున్నారు, ఇప్పటికీ మనం ఎంత ప్రయత్నం చేసినా అర్థం కావటం లేదనేటువంటి భావం వస్తుంది. అర్థం కాకపోతే, అర్థమైతే ఏమనిపిస్తుంది, ఇంత చిన్న విషయాన్ని ఇంత ఎన్లైటన్ చేసి వీళ్ళు ఇలా చెప్పగలిగారా అనేటువంటి ఒక ఆశ్చర్యం కూడా ఇస్తుందబ్బా. ఏంటి నిజం చెప్పాలంటే చెప్పింది వాళ్ళు, మన ఉపనిషత్తుల ఋషులు చెప్పింది నిజంగా చెప్పాలంటే రెండు విషయాలు. ఒకటేమో జ్ఞానం అన్నారు, రెండు భావం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వం అనేది నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, సర్వత్రా వ్యాపించినటువంటి స్వతంత్రమైనటువంటి ఒక జ్ఞానం, నిశ్చలం అదనమాట. అంటే ఏ గుణాలు అంటనిది, అంటే చాలా స్వచ్ఛమైనటువంటి ఆ జ్ఞానంలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక స్వతంత్రమైన, ఒక స్వచ్ఛమైన ఆలోచన మన సృష్టి అంతా వ్యక్తమవడానికి కారణమైంది అన్నారు. మరి ఇప్పుడు మనం అలాంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం మనం తెలుసుకోవాలి, భగవతత్వాన్ని మనం గ్రహించాలి అంటే మనం కూడా అంత స్వచ్ఛంగా మారితే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోగలము అని మన ఋషులు చెప్పారు. మరి అర్థం చేసుకోవడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి మన దగ్గర ఏమున్నది, ఆ ఋషులు చెప్పింది ఏంటి, సృష్టి వ్యక్తం అవడానికి కారణం 3 గుణాలు అన్నారు. అంటే ప్రకృతి అంతా 3 గుణాలతో ఉంది అన్నారు. ఏంటవి, సత్వతమో రజోగుణాలు, వాటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంకేంటి అంటే సృష్టి ఉండడము, రావడము, ఉండడము, వెళ్ళిపోవడము అన్నారు. అంటే అల్టిమేట్ ఏంటి, ప్రకృతి అంతా క్షణక్షణం మారుతుంది అన్నారు. ఏంటి ఆ ప్రకృతి, టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అన్నారు. తర్వాత మన గురించి ఏమన్నారు, నామరూప క్రియలు అన్నారు. అంటే ఇదంతా ప్రకృతే. అంటే మరి ఈ ప్రకృతి ఈ మారుతూ ఉండడానికి కారణం అక్కడ మళ్ళీ భగవతత్వం ఏమన్నా, ఇదిగోనమ్మ నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీకు లాభం ఇస్తావు, నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి నష్టం ఇస్తామని ఏమన్నా పరమాత్మతత్వం ఏమన్నా నీకు రెస్పాన్సిబిలిటీ పెట్టుకున్నదా, ఏం పెట్టుకోవాలా. అద్దంలాగా స్వచ్ఛంగా ఉంది, అద్దంలో ఏ బొమ్మ పోతే ఆ బొమ్మ కనపడుతుంది, అద్దం లేనప్పుడు అది క్లియర్గా ఉంటుంది. అంటే ఏంటి, దానికి ఏమి అంటవన్నమాట. ఆకాశం ఎంత ఖాళీగా ఉందో భగవతత్వం అలానే ఖాళీగా ఉంది. మరి మన దగ్గర నుంచి ఇవన్నీ మనం అంటించుకుంటున్నాము. ఎందుకు నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, భగవంతుడు ఎక్కడో గొప్పవాడు ఉన్నాడు అని ఎందుకు మనం భావించుకుంటున్నాము, మన భావాల వల్లనే భావించుకుంటున్నాం అన్నాడు. అక్కడ స్వచ్ఛమైన భావం ఉంది కాబట్టి నిజంగా సృష్టి జరిగిందో జరగలేదో మనకు తెలియదు, కానీ జరిగినట్టు కనపడుతున్నది. మనకొచ్చేంటి, నిజంగా జరుగుతున్న విషయం కూడా దాన్ని కరెక్ట్గా చెప్పడానికి కావాల్సినటువంటి భావశుద్ధి మనకి లేదు.